ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. తరాలు మారుతున్నాయి, సాంప్రదాయం కొనమరుగవుతోంది. తెలుగింటి పండుగలను నేటి తరానికి, భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు బొమ్మల కొలువును ప్రాముఖ్యతను తెలియజేయడానికి ముందుకు వచ్చింది ఆ కుటుంబం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రమేష్ కుటుంబం గత 10 సంవత్సరాలుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. బంధువులను, పరిసర ప్రాంతాల వారిని పిలిచి బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే బొమ్మలను, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలను, వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మిలు, వివిధ పీఠాలకు చెందిన బ్రహ్మర్షులు, ఊయల, తొలిగింట లోగిలి, మందిరాలు, దేవతా అలంకారాలు ఇలా ఒకటేంటి ఏకంగా 500 రకాల బొమ్మలను ఏర్పాటు చేశారు. చిన్నారులు పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. స్థలం అయితే మేము మా కుటుంబం ఎప్పుడు ఆట ఇలా చేసుకుంటాం. మాకు అలవాటండి. ఎప్పుడు కూడా నేను నా పిల్లలు కూడా ఎక్కడున్నా ఇలా చేసుకుంటామండి. ఆట ఇక్కడికి వచ్చే చేసుకుంటామండి. మేము కూడా అందరూ కూడా మా పిల్లలు, మా కోడళ్ళు, మనవలు, మునిమనవలు అందరూ ఇక్కడికే వస్తారు. అందరి వల్ల మా పిల్లలు, మా కుటుంబం ఎప్పుడు వృద్ధిలోకి రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు మీ దయ వల్ల అలా కోరాలని, అలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చాము. మేము హైదరాబాద్ లో ఉంటామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి జరుపుకుంటాము. మా బావగారు వాళ్ళ ఇంటికి మా బాబాయ్ గారు వాళ్ళ ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు. మేము ఇక్కడ చాలా నేర్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ సాయంత్రం పూట అందరూ కోలాటం ఆడతారు. చాలా నేర్చుకుంటాము. మా పిల్లలకి కూడా ఇలా నేర్పించాలని కోరుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం నుంచి వచ్చానండి. ఇక్కడ మా చిన్నమామయ్య గారు, మా పిన్ని గారు వాళ్ళు ఉంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా మా పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడికే వస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ భోగి మంటలు, బొమ్మల కొలువు, గొబ్బిళ్ళు, భోగి పళ్ళు ఇవన్నీ ఉంటాయి. పొద్దున్నే లేచి మేమందరం ముందు స్నానాలు చేసి భోగి మంటలు వేసి అన్ని కూడా రెడీ చేసి మా పిల్లల దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలని ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగినది.